సో దట్ దెన్ మీ స్టూడెంట్ లైఫ్ స్టార్ట్ అయిన స్టూడెంట్లో ఒక లీడర్షిప్ యాక్టివిటీస్ తర్వాత మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక లీడర్గా మేము ఉద్భవించినాయి. కరెక్ట్. సో దెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఈ స్థాయికి రావడానికి ఎట్లా మీకు అక్కడ అయిపోయిన ఏమైందంటే 92లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయలేను 16 తారీఖు ఏప్రిల్ రోజు. కానీ 4th ఏప్రిల్ రోజు ఒక చిన్న ఇంటర్వ్యూ జరిగింది. డి శ్రీనివాస్ గారని ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ఇంటర్వ్యూ పిలిపిస్తే అక్కడ డైలీ వేజెస్ 600 రూపీస్ మీద నలుగురు వెళ్ళాం. నలుగురు నేను సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగం ఈ చదువు పోతే పోనీ కానీ ఉద్యోగం రావాలి ఫస్ట్. నాన్న వాళ్ళకి ఫోర్స్ ఉండే, నీ చదవకపోతే నీకు పెళ్లి ఎట్లయితే అందరికీ జాబ్ వచ్చినాయి అని చెప్తే నేను అక్కడ జాబ్ 92లో జాయిన్ అయ్యాను. 92 నుంచి 90 సెప్టెంబర్లో చిన్న వీరభద్రుడు కానీ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కడ వచ్చారు. ఉట్నూరులో గ్రూప్ 1 ఆఫీసర్గా వచ్చాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇప్పుడు రిటైర్ అయ్యారు సార్. రెడ్డి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఆఫీసర్. ఆ సార్ వాళ్ళు పుణ్యాన నన్ను బాగా ఎంకరేజ్ ఉండి నేను సార్ దగ్గర ఉండేవాడిని. అన్ని ఆదిలాబాద్ జిల్లాలో రోంపల్లి కావచ్చు, దినేదరి, మొగడ్ దగ్గర, సలుగుపల్లి అన్ని ప్రాంతాలు తిరిగిన వ్యక్తి. ఆ ప్రాంతాల్లో నడుచుకుంటూ పోయాను. కౌటాల నుంచి సలుగుపల్లికి 10 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి నన్ను వర్షంలో సార్తో. నాకు పనిని చూసి నన్ను 93లో రెగ్యులర్ చేశారు. 600 మీద మొదలు పెడితే రెగ్యులర్ చేశారు ఐటీడీ అధికారిగా. అక్కడ శశిధరరావు అని డిఈ ఉండే, చాలా మంచి వ్యక్తులు. అరే మా దగ్గర వచ్చిన 92లో ఏం లేవు అయ్యాను, ఇప్పుడు అంతా చదువుకున్నావు కదా, ఎందుకు ఇక్కడ ఉండాలను, రైల్వేకి పో, ఇన్కమ్ ట్యాక్స్ పో, స్టేట్ ట్యాక్స్ పో, చాలా సర్వీసెస్ ఉంటాయి, నువ్వు స్టాఫ్ రాయమని అక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు మా డిపార్ట్మెంట్ బి వెంకటేశ్వరరావు కానీ ఇప్పుడు కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్ మా డిపార్ట్మెంట్ ఉన్నాడు. అది పేపర్లో వచ్చింది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 2 సంవత్సరాల గ్యాప్ అయితే ఉస్మానియా నుంచి మీరు డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ రాసుకోవచ్చు అని. అది తెలియగానే ఆ బుక్ చదివి సింగిల్ సిట్టింగ్లో నేను అప్లై చేశాను. నాకు 13 తారీఖు అక్టోబర్ 1993 జాబ్ వచ్చింది. ఈ ఎగ్జామ్ 17 తారీఖు ఉంది. జాయిన్ కావాలన్నా అక్కడ పోవాలన్నా అర్థం కావట్లేదు. మీరు జాయిన్ అయిన తర్వాత లీవ్స్ లేవు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఆఫీసర్ పోయి చెప్పాను నేను, సార్ మీరు అందరికీ అపాయింట్మెంట్ మాకు ఎందుకు ఇవ్వని చెప్తే పాప అపాయింట్మెంట్ ఇచ్చాడు. అపాయింట్మెంట్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. 13 తారీఖు రోజు మేము ఆర్డర్ ఇస్తే 15, 16 ఏమో ఇది వచ్చింది, 14, 15 ఏమో సెకండ్ సాటర్డే వచ్చింది. ఆ సెకండ్ సాటర్డేలో నేను జాయిన్ కాలేను. జాయిన్ అయిపోతే ఆ ఉద్యోగం జాబ్ చదువు ఎగ్జామ్ రాలేను. నేను సార్కి అడిగాను, సార్ ఏమని అనుకోవద్దు, నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి అడిగితే నువ్వు నథింగ్ డూయింగ్, నువ్వు ఇక్కడే ఉద్యోగం చేయాలి, లేకపోతే నీ సినాటీ దెబ్బతింటుంది అని చెప్తే సినాటీ ఇంపార్టెంట్ కానీ చదువు ఇంపార్టెంట్ అని నేను చెప్పాను సార్. అది లేదని చెప్పి అతను నా ఆర్డర్ తీసుకొని డ్రాలో పెట్టుకొని నువ్వు ఏం కాదు, నువ్వు ఎగ్జామ్ పోయిరా, ఎగ్జామ్ అనేది చూద్దామన్నాడు. నాకు భయపడ్డా నేను, నా ఉద్యోగం పోయిందేమో అని చెప్పి 2 రోజులు గ్యాప్ అయిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిపోయినాను. 10 సంవత్సరాలు అన్ని క్వశ్చన్ పేపర్ చేసి రాత్రి మగడు మీరు నమ్మరు, నేను ఒక్కొక్క రోజుకి 15 గంటలు 14 గంటలు చదివిన రోజులు ఉన్నాయి. బాగా చదివి హిస్టరీ అనేది ఒక బుక్ దొరకలేదు నాకు. ఏం చేయాలనుకుంటే నేను ఎగ్జామ్ రాస్తూ అన్నాను. అరే హిస్టరీ ఎగ్జామ్ రాలేదని ఒక అబ్బాయి కలిసిండు. వాడు అన్నాడు, నా దగ్గర బుక్స్ ఉన్నాయి బై, అది హిందీ మీడియం భాష, కాదు నేను ముదోల్ నుంచి మరాఠీ మీడియం మొదలయ్యాను. మరాఠీలో హిందీలో దొరకలేదు. వాడు అన్నాడు నా దగ్గర ఉన్నాయి, కానీ రాత్రి డాక్టర్ అబ్బాయి అనమాట జునేద్ ఖాన్ అని, రాత్రి 11 గంటలకు పడుకుంటా. ఫరా అని చెప్పి ఒక లాడ్జ్ ఉంది బోధన్ బస్ స్టాండ్ నిజామాబాద్లో, గిరాజ్ కాలేజ్ ఇది ఎగ్జామ్ సెంటర్. నువ్వు వచ్చి రాత్రి 10 గంటలకు నేను పడుకుంటా, పొద్దున్న 7కి వేస్తా, ఈ మధ్యలో చదువుకుంటే నీ ఇష్టం అన్నాడు. నేను ఒక లుంగి పట్టుకొని రాత్రికి పోయి 7 గంటలకు బయటికి వెయిట్ చేసేవాడు. ఆ డోర్ నుంచి కింద పారేస్తాడు డైరీ, అది తీసుకొని రాత్రి ఒక వైట్ పేపర్ మీద చదువుకుంటూ ఈ బిస్మార్క్ గురించి కావచ్చు, శివాజీ కావచ్చు, ఎవడన్నా చరిత్ర గురించి, హిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్ ఉంది. రాత్రి 10 గంటలకు మొదలు పెడితే మార్నింగ్ 6 గంటల వరకు కంటిన్యూ చదువుతుంటా. 3 రోజులు చదివి ఆ బుక్ మళ్ళీ నేను కింద బారేసి 8 గంటలకు నా రూమ్కి పోయి హమాలవాడిలో, అక్కడ ఎవరు పిల్లలు దాంట్లో ఉంటుండే, స్నానం చేసి తిండికి ఏం లేదు, అలాగే వెళ్ళిపోయాను. ఇలా తిరుగుతూ వస్తేవాడిని, బాగా వీక్ అయిపోయినా. ఎగ్జామ్ రాసి ఈవినింగ్ వచ్చి ఎక్కువ ఈజీ కాబట్టి మేతి టమాటా లేకపోతే మేతి గుడ్లు కానీ టమాటా గుడ్లు కానీ వండేసి తినేసి పడుకుంటే 6 గంటలకు 9, 10 వరకు మనకి ఎవరో మనకు తెలియదు. ఫుల్ 3 గంటలు ఫుల్ నిద్రపడి మళ్ళీ 9:30, 10కి మళ్ళీ లేచి స్నానం చేసి 10 o'clock అక్కడ మళ్ళీ బుక్ తీసుకోవాలి, బుక్ కోసం పోవాలి. అలా 3 days వేసి నేను మొదటి అటెంప్ట్లో సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను బిఎస్లో. అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది. అక్కడ నుంచి నేను
నాకు శశిధరరావు గారు ఒకరోజు రోడ్డు మీద తిరిగి లేదని ప్రకాష్ గారు మీరు ఏదో చేయాలన్నారు. నేను పోయి స్వీట్ బాక్స్ ఇచ్చాను రెడ్డి స్టూడెంట్ గారికి, బాగా హ్యాపీ అయ్యాడు. 2,500 రూపాయలు నాకు ఇచ్చాడు. ఇచ్చి కొన్ని బుక్స్ రాసి ఇచ్చాడు. అతను ఒకటే అన్నాడు, నువ్వు చదువుకో, ఈ బుక్స్ చదువు. నేను ఐఏఎస్ అవుతావు నేను అనుకోను, నువ్వు ఐఆర్ఎస్ అవుతావా ఐఏఎస్ అవుతావు నేను అనుకోను, కానీ ఖచ్చితంగా నువ్వు సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ ఆఫీసర్ మాత్రం అవుతావు. ఈ బుక్స్ పరంగా డిడి బాసు కానీ మనోరమ కావచ్చు అన్ని బుక్స్ రాసిస్తే హానెస్ట్గా 2,500 రూపాయలు నాకు 500 కలిపి కోటిలో వచ్చి బుక్స్ తీసుకెళ్ళి రాత్రి మగడు చదువుకుంటా క్రమంలో నాకు రైల్వేలో అకౌంటెంట్గా జాబ్ వచ్చింది. ఫస్ట్ జాబ్. దాని తర్వాత ఆ రెగ్యులర్ అక్కడ రెగ్యులర్ 95లో 94లో డిసెంబర్లో అది వచ్చింది. ఇక ఇది మళ్ళీ ఒక వారానికి ఇన్కమ్ ట్యాక్స్లో స్టెనోగ్రాఫర్గా వచ్చింది. కానీ ఇది పార్లమెంట్ మన ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్ ఉండే కాబట్టి కాస్త లేట్ అయింది. అందుకని రైల్వేలో జాయిన్ అయ్యాను. ఒక 2 months అక్కడ ఉన్నాను. 2 months తర్వాత కొంతమంది అడిగాను ఇన్కమ్ ట్యాక్స్, అరే ఏది బాగుంటుంది అంటే, అరే ఇన్కమ్ ట్యాక్స్ మీరు ట్రైబల్ కదా తొందరగా ప్రమోషన్ వస్తుంది, ఇక్కడ ఒక ఖాళీగా ఉంది, నువ్వు ఇమీడియట్గా ఎగ్జామ్ పాస్ అయితే నువ్వు ఇన్స్పెక్టర్ అయిపోతావు అనగా నేను ఆ రైల్వేని మాని ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చి జాయిన్ అయ్యాను. 19 తారీఖు మే 1995లో నేను వచ్చి ఇన్కమ్ ట్యాక్స్లో జాయిన్ అయ్యాను. మా అన్న చాలా లైక్ చేసేవాడు నాకు. మా అన్నదమ్మును బాగా, మా అన్న పేరు అక్కతరావు, బాగా లైక్ చేసేవాడు నాకు. అప్పటికి కొన్ని రోజుల తర్వాత నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అక్కడ మ్యారేజ్ జరగాలి. నా వైఫ్ అప్పుడు వదిన సురేఖ, వాళ్ళిద్దరు ముదోల్లో చదువుకునే వాళ్ళు ఉద్యోగం చేసేవాడు. నేను పోయి చెప్పాను, ఒక పేద అమ్మాయిని చేయబోతున్నా, నాకు డబ్బులు ఇవ్వాలి అవసరం లేదు, నాకు చూసుకునే వాళ్ళు కావాలి. అంటే మా నాన్న అన్నాడు, అన్న ఇవాళ డిసిషన్ తీసుకుంటే ఓకే. అన్న అన్నాడు, మా వదిన ఇప్పుడు ఉన్న నా భార్య అన్నది, నువ్వు అలా చేస్తుంటే మేము కూడా 5,000 మేము కంట్రిబ్యూట్ చేస్తాం, నీ ఎంత మంచి ఆలోచన మేము కాదని అడిగేసి వచ్చేసాను. ఆగస్టు 13 తారీఖు నేను ఒట్టూరులో ఉన్నాను అమ్మాయి దగ్గర. మా అన్న చూసి సెలెక్ట్ చేయాలి ఇప్పుడు. ఆ రోజు రాఖీ పౌర్ణమి ఉండే నా చెల్లె కోసం మా అన్న ఏమో మా తండాకు పోయాడు. తండాకు పోయి రిటర్న్ వస్తూ దురదృష్టం, అది చాలా పెద్ద దురదృష్టం ఘటన. అది ముదోల్ దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ అయిపోయి మా అన్న స్వర్గస్థులు అయ్యారు. ఒక బాబు, పెద్ద బాబు 3.5 సంవత్సరాలు. అప్పటికి 91లో పెళ్లి అయింది. 92లో మా అన్న చనిపోవడం జరిగింది. 91లో పెళ్లి అయింది. 92లో పెద్ద బాబు, 94లో సెకండ్ పాప, 95లో కడుపులో ఉన్నప్పుడు మా అన్న 13 తారీఖు ఆగస్టు 95లో అన్న యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. అది చాలా పెద్ద బాధ్యత జరిగింది నా మీద, ఏం చేయాలో తోచట్లేదు. అప్పటికి నేను ఐటీలో పనిచేసి రైల్వేకి నేను వచ్చేటప్పుడు సునీల్ శర్మ గారని ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు మన దగ్గర, ఐటీ మన సెక్రటరీ ఉన్నాడు. ఆ సార్ అన్నాడు, ప్రకాష్ ఇక్కడ నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఒక 5,000 కడితే ఒక ట్రాక్టర్ ఇస్తాం మీకు. 5,000 ఇస్తే 5%, 5% కడితే 95% సబ్సిడీ ఉంది. అట్లా 5 వచ్చినాయి, నీకు ఒకటి తీసుకో అన్నాడు. లేదు సార్ నాకు వద్దు. రైల్వే డిపార్ట్మెంట్ కాదు, నేను ఐటీలో ఉన్నాను. ఐటీలో అక్కడి నుంచి రిజైన్ చేసి వస్తున్నా కదా, రైల్వేకి వస్తున్నా, రైల్వే ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ వచ్చేస్తున్నా 2 monthsలో అన్నాడు. నువ్వు తీసేసుకో, నీకు ఒక 5% కట్టి 95% ట్రాక్టర్ మాఫ్ ఉంది టేబుల్కి, నువ్వు ఒకటి తీసుకో అన్నాడు. నేను సార్ మీరు పైసా ఏమన్నా మీరా గాంవ్ బహుత్ పిచ్చడా, మా ఊరి దగ్గర మొత్తం అడవిలో ఉంటుంది, పవర్ లేదు, చేనులలో నీళ్ళు లేవు, కాబట్టి మా ఊరికి మీరు గ్రౌండింగ్ వాటర్ ఇస్తే ఐ విల్ థ్యాంక్ఫుల్ అనగానే, నేను నీ కోసం అడిగాను, నువ్వు ఊరి కోసం అడిగాను అని చెప్పేసి 95 మార్చిలో బడ్జెట్ రిలాక్స్ అయింది కదా, నేను మేక్ రాకముందే 2 నెలల ముందు సార్ నాకు 7 బోర్లు శాంక్షన్ చేశాడు మీ ఊర్లో. మా ఊర్లో 55,000కి ఒక స్కీమ్ ఉండే అప్పట్లో. పక్క ఊరు గడపలు చేస్తే వాళ్ళకి 10, అంటే నా వల్ల మొత్తం అప్పుడు 15 బోర్లు వచ్చినాయి. అవే నడుస్తున్నాయి ఇప్పుడు, వేరే ఏం లేవు ఇప్పటికి కూడా. ఇప్పుడు అవే ఉన్నాయి. దానివల్లే నా ప్రాంతానికి పవర్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది పవర్ ఏంటో. ఉద్యోగం కాదు, ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్ అయినా కావాలి, లేదంటే రాజకీయవేత్త అయినా కావాలి అనేది మైండ్లో కూర్చుంది. కానీ నేను చదువు చాలా బ్యాక్ చదివినా కాబట్టి మళ్ళీ అక్కడ 95లో ఇన్కమ్ ట్యాక్స్ జాయిన్ అయిన తర్వాత 98లో మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. అన్న చనిపోయినా ఆ 3 పిల్లల్ని నేను ఇక వదినని ఏ రకంగానే నా ఎంగేజ్మెంట్ కట్ చేసుకొని నా వదినాన్ని చేసుకోవాలి. ఎందుకంటే నేను వదిన చేయకపోతే ఆ పిల్లలు రోడ్ మీద వస్తారు, ఆమె రోడ్ వస్తుంది. నేను పెళ్లి చేసుకుంటే ఈ నా కుటుంబం మొత్తం, నా చిన్న తమ్ముడు శేషరావు రాథోడు, అతను ఇంటర్మీడియట్
ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు పుట్టినూరులో. మళ్ళీ అతను ఎక్కడ పోతాడు, నేను ఎక్కడ పోవాలి? కాబట్టి నేను చేసుకుంటే ఈ ప్రాబ్లం అంతా నేను ఒక్క సాక్రిఫైస్ చేస్తే, నా త్యాగం చేస్తే మొత్తం కుటుంబం సెట్ అయ్యిందని చెప్పేసి నేను ఆ నిర్ణయం తీసుకొని, ఈవెన్ నా వదిన ఇప్పుడు నా వైఫ్ కూడా చాలా పాజిటివ్గా ఆమె ముందుకు వచ్చి, నేను మాత్రం చేసుకుంటే మీ దగ్గర ఉంటాం, నువ్వు పెళ్లి చేసుకో ఏమైనా చేసుకో, నేను మీతోనే ఉంటాం, లేదంటే నేను మాత్రం సూసైడ్ తీసుకుంటా అని చెప్పడంతో నేను ఆమె చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత ఆ 3 పిల్లలు, నాకు ఒక పాప పుట్టింది, మళ్ళీ బాబు, టోటల్ 5 పెద్ద బాబు ఇప్పుడు ఐఐటి అయిపోయి ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆఫీసర్ ఈ 26 ర్యాంకర్ అతను ఐఐటిలో చెన్నైలో చేశాడు, చాలా బ్రిలియంట్. సెకండ్ పాప ఇప్పుడు ఎండి జనరల్ మెడిసిన్ అయిపోయి ఆదిలాబాద్ రిమ్స్లో సీనియర్ రెసిడెంట్ పనిచేస్తుంది. 6 నెలల నుండి 2 అవార్డ్స్ వచ్చినాయి ఆమెకి. ఆదిలాబాద్లో ఆదివాసీలు కావచ్చు, లంబాడీస్ కావచ్చు, చాలామంది మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళు నా సర్వీస్ కావాలి నాన్న అని చెప్పేసి ఆదిలాబాద్లో ఉంది. నా అల్లుడు ఇప్పుడు రంజిత్ జాదవ్, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ సర్జన్, అతను కూడా మంచి హార్డ్ వర్కర్. మొగుడ బాబు ఎన్ఐటి అలహాబాద్లో చేసుకొని అతను కూడా 3-4 జాబులు మార్చి ఇప్పుడు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్లో సైంటిఫిక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ 3 అయిపోయి మొన్న 9 తారీఖు జనవరి రోజు ఆ పెద్ద పాపకి బాబుకి 9 3 కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. దే ఆర్ ఆల్ గుడ్. ఇప్పుడు ఒక పాప, సెకండ్ పాప కూడా మా వింగ్ కూడా చాలా మంచి వాళ్ళు. నా వింగ్ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అసిస్టెంట్ ఏఎస్ఐ ఉన్నాడు, మూడవడు టీచర్ ఉన్నాడు వరంగల్. వీళ్ళందరూ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. సో అందరు ఆఫీసర్. ఇది మీ చరిత్ర, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని బాధలు పడుకుంటూ వచ్చారు, ఈ స్థాయికి ఎట్లా వచ్చింది, అంతా మీ చరిత్ర. తర్వాత నా పాప, నాకు పుట్టిన పాప ఎండి పెడాటిక్స్ ఇప్పుడు నీలోఫర్లో. లాస్ట్ బాబు ఇద్దరు ఇంజనీరింగ్ డాక్టర్ కాబట్టి లాస్ట్ బాబుని నల్సార్ ఇన్స్టిట్యూట్ నుంచి చదివించా. నల్సార్ ఇన్స్టిట్యూట్ లా చేసుకొని ఇప్పుడు లీగల్ ఆఫీసర్గా ఐసీఐఎస్ఎల్ చేస్తున్నాడు. లీగల్ ఆఫీసర్ 15 లక్షలు 16 లక్షల ప్యాకేజ్ పనిచేస్తున్నాడు. ఓకే. నేను